వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా డబ్బులు అర్హులైన ప్రతి రైతు కుటుంబాలకు జమ చేయబడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం, కేటీఆర్ కార్ రేసింగ్, కవిత లిక్కర్ స్కామ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. 17న అదృశ్యమైన నవవరుడు తేజేశ్వర్ మృతదేహం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర లభ్యం. జలసంధి మూసివేత ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్. ఖమేనీ హెచ్చరిక, యుఎస్ బేసెస్ పై దాడి చేస్తారా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ తాజా హెచ్చరికల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లోని యుఎస్ బేసిస్ పై దాడి జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుర్కియే, సైప్రస్, సిరియా, ఇరాక్, బోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్, గాజా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, ఒమాన్, సౌదీ, జిబౌటి దేశాల్లోని 19 మిలిటరీ స్థావరాల్లో 40,000 నుంచి 50,000 యుఎస్ ట్రూప్స్ ఉన్నాయి. వీటిపై ఇరాన్ అటాక్ చేస్తుందా, రాజీ పడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవవరుడు అదృశ్యమయ్యాడు. అతని మృతదేహం నంద్యాల జిల్లా పాణ్యంలో లభ్యమైంది. గద్వాలకు చెందిన జి తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు. గద్వాల గంట వీధిలో నివాసముంటున్న తేజేశ్వర్ జూన్ 17 మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. మే 18న కర్నూలుకు చెందిన యువతితో తేజేశ్వర్ కు వివాహమైంది. తేజేశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా కూడా నమోదు చేశారు. ఈ నెల 21న నంద్యాల జిల్లా పాణ్యం సరిహద్దులో తేజేశ్వర్ మృతదేహం గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాణ్యంలో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం, ఇటువంటి. మీ తమ్ముడికి మ్యారేజ్ ఎప్పుడు చెప్తాను. తర్వాత మాకు ఆ విషయం తెలిసి మా తమ్ముడిని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందట. మా తమ్ముడు దాన్ని నమ్మి, ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే నేను పెళ్లి చేసుకోకుండా జీవితంతో ఇలాగ సింగిల్గా ఉండిపోతా అన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి. కాకపోతే అమ్మాయి వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. తర్వాత నెల రోజులు అయిన తర్వాత నేను ఇంట్లో పెళ్ళి జరిగిన రోజు నేను ఇంట్లో చెప్పాను, వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి రాకూడదు, బయటనే ఉండాలి, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్తే కూడా ఆ రోజు బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు. వాళ్ళని బలవంతంగా ఇష్టపూర్వకంగానే ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బయట రూమ్ తీసుకొని 1 మంత్ నుంచి ఉంటున్నా. కానీ నాకు 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. నేనుండి చెప్పాను అనమాట, అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అని అంటే, లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే, నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది.
తర్వాత నాకు 2-3 రోజులైనా మా తమ్ముడు ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చి నేను పిఎస్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ బంధువులపై నేను పిటిషన్ ఇవ్వడం, అదే కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయమే వాళ్ళు దర్యాప్తు చేయడము స్టార్ట్ చేశారు. కానీ నేను ఇంట్లో ఉన్న మా తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. అండ్ ఆ అమ్మాయి ముఖంలో సాడ్నెస్ అనేది లేదు. దీన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నా మా తమ్ముడిని ఆ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ ఎఫైర్లు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ ఎఫైర్ల వల్లనే మా తమ్ముని ఏదో చేసి ఉంటుంది. ఎవరితో ఉన్నాయి మీ తమ్ముని భార్యకి ఇల్లీగల్ ఎఫైర్ అంటే నేను పెళ్ళప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫైర్ ఉందని నాకు తెలిసింది. అదే విషయం కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అది కన్ఫర్మ్ అని తెలిసింది. దానిపైన వాళ్ళు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. నేను చెప్పలేను వాళ్ళకు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. దాని తర్వాత వాళ్ళపైన అయితే నేను కఠిన చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నాను. అన్నా నమస్తే. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధియే తమ ప్రధాన లక్ష్యమని, ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో 20 లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభం చేశారు. అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ, కల్వకుంట్ల కుటుంబానికి తొత్తులుగా మారిన వ్యక్తులు ఎవరు తప్పు చేసినా అది ఒప్పు అన్నట్టుగా కేటీఆర్ హరీష్ రావు మాట్లాడటం సిగ్గుచేటని, అసలు కేసు ఎందుకైందో బీఆర్ఎస్ నాయకులు గమనించాలని అన్నారు. ఒక గ్రనేట్ వ్యాపారిని బెదిరించి 50 లక్షల రూపాయలు ఇస్తావా చస్తావా అని బెదిరిస్తే వ్యాపారి భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారని, ఏదో ఉద్యమం చేసి రిలీజ్ అయిన వ్యక్తిలాగా సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి బిల్డప్ ఇవ్వటం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎలాంటి తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్లాడని, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చిల్లర వీధి రౌడీలాగా రాజకీయ జోకర్ లాగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. మహిళ ఫిర్యాదు చేస్తే ఆ కేసు మీకు ఫాల్తు కేసులాగా కనబడుతుందా అని కేటీఆర్ హరీష్ రావులను ప్రశ్నించారు. ఇదే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 25 లక్షలు ఇచ్చానని వ్యాపారి చెప్పింది నిజం కాదా అని, నియోజకవర్గంలో అనేక మందిని ఇబ్బందులకు గురిచేసింది కౌశిక్ రెడ్డి, స్వయంగా బాధితులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని, ఇంకోసారి కౌశిక్ రెడ్డి స్థాయికి మించిన మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోజు చాలా మంది గ్రామ ప్రజలందరూ దీనిలో చాలా మంది ఉన్నారు. ఆ రోజు వచ్చింది నేను చెప్పిన ఒక మాట, హుజూరాబాద్ మండల్ బిడ్డని నేను ఖచ్చితంగా పట్టణం కానివ్వండి మండలం కానివ్వండి ఏ సమస్య ఉన్నా అప్పుడు ఇంకా ప్రభుత్వం వస్తుందని మనకు తెలుసా. ఎలక్షన్లో మనం కొట్లాడుతున్నాం, ఓడినా గెలిచినా ప్రజల సమస్యల పట్ల నా గొంతు ఉంటుంది, పరిష్కరిస్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పుడు జరిగింది. అదేవిధంగా మండల్లో కానీ నియోజకవర్గంలో ఎక్కడైనా నేను ఈ మాట చెప్పిన. మరి దమ్మక్కపేట అంటే ఇక చాలామంది చెప్పిండ్రు, నాకు కూడా తాతగారు రాజేశ్వరరావు గారు బాగా ఇష్టమైన ఊరు అని నాకు తెలుసు. అటు పక్కన బోర్నపల్లి, ఇటు దమ్మక్కపేట, ఇటు పక్క సైదాపూర్ మండల్ కూడా చాలా ఇష్టమైన మండలాలు కానీ గ్రామాలు కానీ ఇక మా సొంత ఊర్లో వదిలిపెట్టాం. సో ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ తర్వాత ఇక్కడున్న గ్రామస్తులు పార్టీతో కలిగిందంగా, ఇందాక ఇక్కడ నాయకులు చెప్పిండ్రు, ఇక్కడ గుండెలరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఇందాక చెప్పిన మా సమ్మన్న కానివ్వండి,
రవీంద్రన్న కానివ్వండి, ఇక ముఖ్యంగా మైపాల్ గారు కూడా వారు ఎప్పటి నుంచో నన్ను అడుగుతుండే, మీ దగ్గరకు వస్తాం, మా ఊరు వాళ్ళందరూ వద్దాం అనుకుంటున్నారు మీ దగ్గరికి అని చెప్తుండే. సరే రావే, నువ్వు ఏం చెప్తావు, ఏం సమస్య ఏంటంటే, లేదు మేము అందరం కలిసి వస్తామని చెప్పి దానికి 2-3 నెలలు డిలే చేసింది. మరి తీరా అందరు కలిసి ఇందాక పెద్దలు కూడా చెప్పినట్టు మరి వచ్చుడు జరిగింది. నీళ్లు కనిపిస్తున్నాయి కానీ వాడుకోలేకపోతున్నాయి, మా కళ్ళ ముందు పోతున్నాయి కానీ మా పొలాలు ఎండిపోతున్నాయి అనేది ఇక్కడున్న రైతులు ఆవేదనతోని బాధతోని చెప్పుడు జరిగింది. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పొలంబాట పట్టారు. నిత్యం బిజీగా ఉంటూ ఆదివారాలు, సెలవు రోజులను కూడా చూడకుండా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రగతిని పరిశీలిస్తూ జిల్లాలో సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా టెక్మాల్ మండలం ఎల్లంపల్లి తాండా మిట్టల్కు సంబంధించి పత్తి పంటను పరిశీలించారు. కలెక్టరే స్వయంగా మిట్టల్ బాగున్నావా, మీకు ఎంత పొలం ఉంది, మీరు పత్తి పంటను ఎప్పుడేశారు, విత్తనాలు ఎక్కడ కొన్నారు, ప్రస్తుతం ఎలా ఉంది, పత్తిలో చీడపీడల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, దిగుబడి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ ప్రతికూల అనుకూల పరిస్థితులు ప్రభావం తెలియజేస్తూ అరకపట్టి పొలం దున్నేరు స్వయంగా కలెక్టరే వచ్చి పత్తి పంట సాగు వివరాలు తెలుసుకోవడంతో మిట్టల్ రైతు ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు భరోసా డబ్బులు, రైతు భరోసా కింద ఆదివారం వరకు రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 2,54,504 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 207,14,20,772 రూపాయలు జమ చేసినట్టు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సాగు అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో 4 నెలల పసిబాలుని వదిలి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. ఇక నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు వైద్యం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మెదక్ జాతీయ రహదారి కొండాపూర్ అటవీ ప్రాంతంలో అటుగా వెళ్తున్న వాహనదారులు కార్ ఆపి మూత్ర విసర్జన చేయడానికి దిగగా బాలుడి ఏడుపు శబ్దం వినబడటంతో 100కు డయల్ కాల్ చేయగా నర్సాపూర్ ఎస్ఐ లింగం తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతం చెట్ల పొదలో 4 నెలల పసి బాలుడు ఉన్నట్టు గుర్తించి నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలపడంతో బాలుని సంరక్షణ కేంద్రానికి తరలిస్తామంటూ పోలీసులు తెలిపారు. ఇక బాలుడిని ఎవరు పడేశారో దర్యాప్తు చేపడతామంటూ ఎస్ఐ లింగం తెలిపారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో స్కూటీ కంట్రోల్ కాకపోవడంతో కారు ఢీకొట్టారు. భువనగిరికి చెందిన రాజాచారి, తిరుమలగిరికి చెందిన మధుసూదన్చారి ఉప్పల్వారి బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రమైన గాయాలయ్యాయి. ఇద్దరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రప్పారప్ప 3.0 లోడింగ్ ఫ్రమ్ సూర్యాపేట్ స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుండి శ్రీకారం చుట్టడానికి జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో వెలిసిన ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కట్టిన ఫ్లెక్సీ ఆ పట్టణంలో దీనిపై చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మా ప్రజల్ని
మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, దీనిపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరకొస్తుందని, అందుకొరకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు 3.0 ఫోటో జగదీష్ రెడ్డి సమాజంలో ముందుకు వెళ్దామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని టీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పెట్రోల్ డీజిల్ రేట్లపై కేంద్రం శుభవార్త చెప్పింది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్లో పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, అధిక శాతం ఆయిల్ హార్మోజ్ జలసంధి నుంచి రావట్లేదని చెప్పారు. ఆయిల్ కంపెనీల వద్ద కొన్ని వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు భరోసా డబ్బులు అర్హులైన ప్రతి రైతు కుటుంబాలకు జమ చేయబడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం, కేటీఆర్ కార్ రేసింగ్, కవిత లిక్కర్ స్కామ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. 17న అదృశ్యమైన నవవరుడు తేజేశ్వర్ మృతదేహం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర లభ్యం. జలసంధి మూసివేత ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్. ఖమేనీ హెచ్చరిక, యుఎస్ బేసెస్పై దాడి చేస్తారా?